అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 7వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున గురుగ్రహ బలం అనేది చాలా విపరీతంగా పెరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. దానివల్ల వీరు ఎంతో అదృష్టవంతులుగా కూడా మారబోతున్నారు. అలాగే వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క రాశి గలవారు ఎంతో మంచి మనసులు కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి చెడు కూడా అసలు తలపెట్టరు. ప్రతి ఒక్కరికి ఎన్నడూ సహాయం పడాలనే ఉద్దేశంతోనే వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీరి యొక్క మనసు కూడా ఎంతో పవిత్రంగా స్వచ్ఛంగా అయితే ఉంటుంది. వీరు ప్రతి ఒక్కటి కూడా చాలా అందరితో కలివిడిగా అయితే ఉంటూ ఉంటారు. వీరు చాలా మంచివారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అదృష్టం అనేది ఏ విధంగా పట్టబోతుందని అయితే చెప్పుకోబోతున్నాం. ప్రత్యేకంగా వీరు సేవింగ్స్ అనేది చాలా కూడా చేయకపోయినా కూడా వీరి యొక్క అవసరాలకు మాత్రం ఎప్పటికప్పుడు తేలిగ్గా అయితే ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. ఆ యొక్క సమయానికి డబ్బు అలా వచ్చి వీరికి సమకూరుతూ ఉంటుంది. అంతటి అదృష్టవంతులు అయితే చెప్పుకోవచ్చు. వీరు సమయానికి తగ్గట్టుగా అయితే ప్రతి పనులు కూడా చాలా తేలికగా అవలీలగా అయితే తీరిపోతూ ఉంటాయి. ఎవరినైనా ధనం సంపాదించుకుంటే ఎందుకు అవసరం తీర్చుకోవడం కోసమే కదా, ఎవరి దగ్గర వెళ్ళేది కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసం కదే. అలాంటి వారు ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా తన చేతి నిండా ధనం అనేది ఉంటూనే ఉంటుంది. ఈ యొక్క రాశి గలవారు చిన్నతనం నుండి కూడా చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడు నిండుగా అయితే పొదుపు చేసుకొని అయితే కలిగి ఉంటారు. స్థిరాస్తులు ఉన్నా పోయినా కూడా వీరిలో కొంతమంది లేనివారు ఉంటారు. అది వారికి ఏదో ఒక రూపంలో దైవం అనేది ఎన్నడూ సహాయం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదో ఒక రూపంగా అయితే వీరికి ఏదో ఒక రూపంలో ప్రతి విషయంలో అదృష్టం అనేది కలిసి వస్తూనే ఉంటుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. అదృష్టవానికి వీరు మారిపేరు గలవారనైతే చెప్పుకోవచ్చు. ఇటువంటి వారు వీరి పనికి ప్రతి పనిలో కూడా మొదలు పెట్టుకున్న వెంటనే ఆ పనిని వీరు ఒక సలహాలు పొందినా కూడా దాని అభివృద్ధిలో బాగా దూసుకుపోతూ ఉంటారు. అంతటి కలుసుబాటుతనం కలిగిన వ్యక్తులైతే చెప్పుకోవచ్చు. వీరికి కలుసుబాటు ఉంటుందా లేదా, వీరు నలుగురికి సహాయం చేయగలిగే చేయనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి కూడా వీరికి తోచినంత సహాయం అయితే చేస్తూ ఉంటారు. సలహాలైనా సరే ఇచ్చి వీరికి చక్కగా అయితే ఉపయోగపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తుల యొక్క బాల్యం నుండి కూడా సంతోషకరమైన కష్టమైన దశ నుంచి అయితే వీరు ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్నవారని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి కూడా ఎంతో కష్టజీవులు అయితే చెప్పుకోవచ్చు. కష్టాలకు సమస్యలకి ఎంతో మీరు చాలా ఒడిదుడుకులు అయితే అనుభవించి ఉన్నారు. ఎన్నో సందర్భాలలో వీరు చాలా బాధపడుతూ ఉన్నారు. వీరి యొక్క భాగస్వాములకు నరకయాతన అనుభవిస్తున్నా కూడా వైవాహిక జీవితంలో కూడా ఈ యొక్క రాశి గల వారి వ్యక్తులైతే కాస్తా కూస్తా యొక్క రాశి గల జాతులకు విభిన్నమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ రోజు యొక్క రాశి గల వారికి ప్రశాంతమైన వాతావరణం చవి చూడబోతున్నారు. సహాయ సహకారాలు కూడా వీరు కొంతమంది ద్వారా లబ్ధి పొందబోతున్నారు. అలాగే వీరి చేతనైనంతలో వీరికి ఉన్న దాంట్లో నలుగురికి మాట సాయం కావచ్చు, ధనం సహాయం కావచ్చు చేయబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణం కూడా చవి చూడబోతున్నారు. వీరు చాలా ఇబ్బంది పడినటువంటి రోజుల నుంచి రేపటి రోజున ఒక్కసారిగా అయితే గుర్తు చేసుకోబోతున్నారు. ఎందుకంటే రేపటి రోజున అంత అద్భుతంగా అయితే ఉండబోతుంది. వీరి యొక్క సహాయ సహకారాలు చాలా పొందబోతున్నారు. వీరి యొక్క ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి యొక్క పనితీరు కూడా భగవంతుని చాలా సహకారంగా మెచ్చుకునే విధంగా అయితే ఉంటుంది. ఎంతో ఆనందపరచబోతున్నారో చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతత, కుటుంబ వాతావరణం కావచ్చు. వీరు బయటకు వెళ్తే అనుకున్న పనులన్నీ సజావుగా సక్రమంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని అయితే వీరు రేకెత్తించబోతున్నారు. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా మంచి ఉన్నటువంటి గొడవలు కాకపోవచ్చు. సోదరమణులు కానీ గొడవలు ఏదైనా చిన్నపాటి దూరాలు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా సమసిపోయే విధంగా అయితే రేపటి రోజున పరిష్కరించుకోబడతాయి. మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల కానీ వారి వరకు వచ్చిన లాభం జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోబోతున్నారు. మీరు వారికి చేసేటువంటి సహాయం, ఇచ్చినటువంటి సలహాలు పదే పదే కొంతమంది అయితే నిందలు వేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరికి ఏ విధంగా మనం సలహా ఇస్తున్నామన్నది కాస్త ఆలోచించుకొని ఇవ్వడం ఎంతైనా మంచిది. ఎదుటి వ్యక్తికి ఎటువంటి సలహా అనేది మనం ఇస్తున్నాము, మనం మంచి కోరుకొని ఇస్తున్నామా లేదా చెడు కోరుకొని ఇస్తున్నామా అనేది ఆలోచించి ఇచ్చుకోవాలి. ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది కాస్త మనం వారి మనసును కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మనం మంచి చేయాలని చెప్పినా కూడా ఎదుటి వ్యక్తులు మన నుంచి కీడునే గోచరిస్తూ ఉంటారనైతే తెలుసుకోవాలి. ఎటువంటి వ్యక్తులు అనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి సలహాలు ఇవ్వడం అనేది ఎంతైనా మంచి విషయం అనైతే చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు గతంలో ఎవరైనా అవమానానికి గురి చేశారో, ఎవరైతే తక్కువగా మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వారి యొక్క అంచనాలు కూడా మీరు చిత్తు చేయబోతున్నారనైతే చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులైతే కనుక మీరు సమాధానం కూడా గట్టిగా అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క పనితీరుని మీకు నచ్చేటువంటి మీకు దక్కినటువంటి ఒక గౌరవాన్ని ఇవన్నీ చూసి వారు దృష్టిలో పెట్టుకుని గతంలో మిమ్మల్ని ఏమైనా అవమానపరిచింది, మీరు నేనైనా ఎంత తక్కువ అంచనా వేసింది, హేళన చేసింది ఇవన్నీ చెప్పి వారు రియలైజ్ అయిపోయి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తుల ద్వారా ఎప్పటికైనా ప్రమాదమే కనుక జాలి చూపించి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే మీరు ఇబ్బంది పాలు కాక తప్పదు. కనుక అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా జాగ్రత్తగా మసులుకోవడం ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తుల ద్వారా మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల రాబోయే ప్రమాదాలు అయితే మీరు తప్పించుకోగలరు. ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ద్వారా మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క మనసు తీరు మీరు గతంలో తెలుసుకుని ఉన్నారు కనుక దాన్ని బట్టి మీరు మళ్ళీ మసులుకోవడం ఎంతైనా మంచిది. కొంతమంది వ్యక్తులు అధికమైన కోపానికి గురై ఆ వ్యక్తులు లేనిపోని విమర్శలకు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కోపంలో ఒత్తిడి అనేది తగ్గించుకోవడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇటువంటివన్నీ చేయడం వల్ల ప్రశాంతకు అయితే లోనవుతారని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మొండి పట్టుదల అనేది మనం వీడడం ఎంతైనా మంచిది. మొండిగా అసలు ఉండకూడదు. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా కోపం అనేది కంట్రోల్ చేసుకొని ఎదుటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కాస్త గ్రహించుకోవాలి. మనం ఆవేశంలో అధిక మాటలు మాట్లాడవచ్చు. మాట తూలితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కనుక చాలా కంట్రోల్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధిక కోపాన్ని అనేది కాస్త మనం ఓర్చుకొని ఓర్పుగా ఉండడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మీరు పెరిగినటువంటి పెంపకం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు కాస్త గడుస్తనం కానివ్వండి, వీరికి మాత్రం కాస్త ఎదుటివారు ఏదన్నా కానీ వినాలి, చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే ఇక వాళ్ళు గనక అనకపోతే పైన అంత కక్ష కూడా పెంచుకుంటూ ఉంటారు. అందుకు గనక వీరిలో ఉన్న మంచి కూడా వీరి యొక్క మాట తీరు ఎదుటివారిని వేలెత్తి చూపించేటప్పుడు అవతల వ్యక్తులు అనవసరంగా కోప్పడిపోయి కక్ష సాధింపులు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మీ మనసుకు నొప్పి కలిగించేటువంటి ప్రయత్నాలు కూడా ఉండకనే ఉన్నాయి. మీకు కోపం వలన సమాజంలో నలుగురు ముందు తలదించుకునే పరిస్థితి కూడా రాకుండా ఉండకూడదు కనుక రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఎక్కడైనా సరే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి అమ్మవారికి దీపారాధన చేసుకొని సమస్యలు కష్టాలు అనేవి రాకూడదని అమ్మవారి నమ్మకంతో వేడుకొని రావడం ఎంతైనా మంచిది. అలాగే రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా పరిశుభ్రపరుచుకొని ఇంట్లో సుప్రభాతం పెట్టుకొని దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే గనక ఆలయాన్ని దర్శించి స్వామివారికి తులసి మాలను నైవేద్యాన్ని సమర్పించినట్లయితే మీకు ఎంతైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా స్వామివారి అనుగ్రహం అయితే మీకు లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరైతే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు కూడా వినడానికి లేదా జపించుకోవడానికి కూడా కాస్త ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీ బాధలు అనేవి కాస్తంగా దూరంగా అయిపోతాయి. మానసికపరమైన ఒత్తిళ్లు కూడా దూరం అయిపోతాయి. రేపటి రోజున మీరు చేసేటువంటి దాన ధర్మాలు, జపాలు ఇవన్నీ కూడా మీకు 100 రెట్ల అధికమైన ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. తప్పకుండా మీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేయడం వల్ల మీకు రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. మూగజీవాలకు ఆహార పానీయాలు అందించటం వల్ల మీ పాపకర్మలన్నీ తొలగిపోతాయి. అలాగే తప్పకుండా మీరు గోమాతకు కూడా గోమాతకు తగిన ఆహారాన్ని మీరు అందించడం ద్వారా లేదా దగ్గరలో ఉన్న గోశాలను సందర్శించైనా గోమాతకు ఆకుకూరలు తినిపించడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి వ్యక్తి ద్వారా సమస్యలు ఎదురవ్వబోతున్నాయి, ఆ సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు, దేవతారాధనలు ఎటువంటివి అనేది మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.